హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము వేడివేడిగా వడలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసేయండి ఎలా చేస్తారో మీరు కూడా. ఫస్ట్ అయితే పిండి రుబ్బు పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇక్కడైతే కరివేపాకు మాకు లేదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. మీరు ఉంటే వేసుకోండి. దీంట్లో జీలకర్ర కూడా వేసుకున్నాం. చాలా సింపుల్ అండి, చాలా నీట్గా మీకు ఈజీగా చాలా సింపుల్ వేలో చెప్తున్నాము. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన చెయ్యిని చాలామంది టీ జాలి పైన వీటిపైన పెట్టుకుంటారు కదా, దాంతో ఏమీ లేకుండా జస్ట్ వాటర్లో ఇలా పెట్టి ఇట్లా అనుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే మా సైడ్ ఎక్కువ ఫేమస్ ఈ వడలు. చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా రౌండ్గా గుండ్రంగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఈజీగా అంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. దీంట్లో మేమైతే వీళ్ళ కోసం స్పైసెస్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. ఫైనల్గా చూసేయండి. చాలామంది గారెలు అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు కదా, హోటల్ స్టైల్లో అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు. మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం. హెల్దీ ఫుడ్ కూడా ఇదైతే. మీ పిల్లలకు కూడా మీరు పెట్టండి ఫ్రెండ్స్. ఫైనల్గా చూసేయండి, మా పిల్లలకి పెడుతున్నాము. కాంబో కర్రీ అయితే చనా అండ్ ఆలు కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో లేదంటే చికెన్తో కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బాగుందా సాయితి? బాగుంది. అషిక్ ఎలా ఉంది? అవి తక్ నహీ ఖాయా, థోడా గరమే. బాగుందా? సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.